ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన తొలి భారత రెజ్లర్గా వినేష్ ఘనత సాధించిన వార్తలతో భారత అభిమానులు పొంగిపోతుండగా ఫైనల్కు ముందు పిడుగు లాంటి వార్త తెలిసింది. కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు వేశారు. రెజ్లర్ల ఆందోళన నుంచి ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ చేరే వరకు వినేష్ పొగాట్ పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ అభిమానులు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకుంటుండగా ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. వినేష్ పొగాట్ పట్ల కాలం ఇంత కక్ష కట్టిందా అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ప్యారిస్ నుంచి మరో బాధాకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. వినేష్ పొగాట్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. ఏడాది క్రితం సొంత గడ్డపై వీధుల్లో పోరాటం చేసిన ఆమె ఒక దశలో ఒలింపిక్స్ ఆడేందుకు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంది. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ వర్గం అడుగడుగునా అడ్డుపడినా మొక్కవోని సంకల్పంతో లక్ష్యం వైపు కదిలింది. ఇప్పుడు విశ్వ వేదికపై తన ఉడుంపట్టుతో దేశ ఖ్యాతిని గౌరవాన్ని పెంచుతోంది. దాంతో యావత్ భారతం ఆమె ప్రతిభకు ఫిదా అవుతోంది. మహిళా రెజ్లర్ల తరపున న్యాయం కోసం పోరాడిన ఆమెను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఈ డాటర్ ఆఫ్ ఇండియా కన్నీళ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఆమె ఇప్పుడు దేశ గౌరవాన్ని పెంచేందుకు విశ్వవేదికపై యోధురాలిలా పోరాడుతోంది. దాంతో నెటిజన్లు వినేష్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా తన పడిన కష్టాలన్నిటినీ మర్చిపోయి దేశాన్ని గర్వించేటట్లు చేయడానికి తన రక్తాన్ని సైతం తీయించుకున్న వినేష్ పొగాట్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది కదా. ఫైనల్ పోరుకు ముందు వినేష్ పొగాట్ నిర్ణీత బరువు కంటే కొన్ని గ్రాములు ఎక్కువగా ఉండడంతో రాత్రంతా ఆమె కఠోర సాధన చేసింది. తమ శరీరాన్ని చాలా ఇబ్బంది పెట్టుకుంది. ఫైనల్కు ముందు జరిగిన పరిమాణాలకు తోడు ఆహారం నీరు తీసుకోకపోవడం డీహైడ్రేషన్కు గురై కుప్పకూలిపోయింది. స్పృహ కోల్పోవడంతో వినేష్ పొగాట్ని ఒలింపిక్ విలేజ్లోని పాలిక్లినిక్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కనీసం తాగునీరు కూడా తీసుకోకుండా వినేష్ పొగాట్ మంగళవారం బౌట్ సమయంలో తన బరువు నియంత్రణలోనే ఉంచుకుంది. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు 2 రోజులు బరువును నిర్ణీత కేటగిరీ పరిధిలోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే మంగళవారం రాత్రికి వినేష్ 2 కిలోల అదనపు బరువు ఉన్నట్లు సమాచారం. దీంతో జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ లాంటివి చేసింది. ఎలాంటి ఆహారం తీసుకోలేదని తెలుస్తోంది. కనీసం తాగు నీళ్లు కూడా తీసుకోలేదట. అంతేకాదు బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా మేల్కొనే ఉన్నట్లు సమాచారం. దీంతో అస్వస్థతకు గురైంది. బరువును తగ్గించుకునేందుకు వినేష్ పొగాట్ తన జుత్తును కూడా కత్తిరించుకుంది. వినేష్ పొగాట్ శరీరం నుంచి కొంతమేర రక్తాన్ని కూడా తీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రయత్నించిన ఫైనల్స్కు ముందు వెయిట్ పరీక్షల సమయానికి వినేష్ 100 గ్రాములు అదనంగా బరువు ఉంది. దీంతో ఆమెపై అనర్హత వేటు వేశారు. దీంతో ఆమెకు సిల్వర్ పథకం కూడా దక్కే అవకాశం లేదు. ఇది భారత అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వినేష్కు మరికొంత సమయం ఇవ్వాలని భారత బృందం ఒలింపిక్స్ అధికారులను అభ్యర్థించింది. ఆ అభ్యర్థనలు ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించారు. ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన తొలి భారత రెజ్లర్గా ఘనత సాధించిన వినేష్ చివరికి దురదృష్టంతో పథకం లేకుండానే స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వినేష్ పొగాట్కు మద్దతుగా అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్వి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈరోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ ఎంతో బాధించింది. దీని గురించి మాట్లాడడానికి నా దగ్గర మాటలు లేవు. కానీ ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో నీకు తెలుసు. నీకు మేమంతా అండగా ఉన్నాం అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వినేష్ పొగాట్ ఎవరో తెలుసా? వినేష్ పొగాట్ ఒక ప్రముఖ భారతీయ రెజ్లర్. ఆగస్టు 25, 1994న హర్యానాలోని భివానీలో జన్మించారు. ఆమె కుస్తీలో లోతుగా పాతుకుపోయిన కుటుంబం నుండి వచ్చింది. ఆమె మేనమామ మహావీర్ సింగ్ పొగాట్ గౌరవనీయమైన కోచ్ మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత. ఆమెను చిన్న వయసులోనే క్రీడకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వినేష్ చాలా పేరున్న రెజ్లింగ్ కుటుంబం నుండి వచ్చింది. ఆమె దివంగత రెజ్లర్ రాజ్పాల్ పొగాట్ కుమార్తె మరియు ప్రసిద్ధి పొగాట్ సోదరీమణులు గీత మరియు బబితలకు బంధువు. వినేష్ చిన్నతనంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంది మరియు వివక్షతతో కూడిన సాంస్కృతిక నిబంధనలు క్రమం తప్పకుండా మహిళల క్రీడల్లో పాల్గొనడాన్ని నిషేధించే వాతావరణంలో జీవించింది. అయినప్పటికీ వినేష్ యొక్క రెజ్లింగ్ కుటుంబ నేపథ్యం ఆమెకు వారి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి అవసరమైన పట్టుదల మరియు ప్రేరణను ఇచ్చాయి. ఆమె అదే సమయంలో శ్రద్ధగా శిక్షణను ప్రారంభించింది. ఆడపిల్లలకు కుస్తీలో శిక్షణనిస్తున్నందుకు వినేష్ పెదనాన్న మహావీర్ను, తన కుమార్తెకు శిక్షణ ఇప్పిస్తున్నందుకు ఆమె తండ్రి రాజ్పాల్ను గ్రామస్తులు దాదాపుగా వెలివేశారు. కానీ వారి సంఘ్ నియమాలకు వ్యతిరేకంగా వినేష్ పెదనాన్న తండ్రి ఆమెకి ట్రైనింగ్ ఇప్పించారు. ఇదిలా ఉండగా మాజీ జాతీయ స్థాయి కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ పొగాట్ తమ్ముడు రాజ్పాల్ కుమార్తె వినేష్, ఆమె కజిన్లు గీతా పొగాట్, బబితా కుమారులు అంతర్జాతీయ స్థాయి కుస్తీ క్రీడాకారులు. వారి స్ఫూర్తితోనే వినేష్ కుస్తీ క్రీడల్లో అడుగుపెట్టారు.
వినేష్ 2018లో తోటి రెజ్లర్ సామ్వీర్ రాధీని వివాహం చేసుకుంది. ఈ జంట భారతీయ రైల్వేలో పనిచేస్తున్నప్పుడు కలుసుకున్నారు. మహిళల రెజ్లింగ్లో వినేష్ భారత్ తరపున సత్తా చాటుతున్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్ 2019-2022లో ఈమె 53 కిలోల విభాగంలో కాంస్య పథకం సాధించింది. 2018 ఆసియా క్రీడల్లో 50 కిలోల విభాగంలో పోటీ పడిన ఈమె ఏకంగా స్వర్ణ పథకం కొల్లగొట్టింది. అయితే మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్న అప్పటి WFI అధ్యక్షుడు బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా వినేష్ పొగాట్ తిరుగుబాటు చేసింది. తోటి రెజ్లర్ల బజరంగ్ పూనియా, సాక్షి మాలికలతో పొగాట్ ఉద్యమించిన విషయం తెలిసిందే. వినేష్ పొగాట్ది హర్యానా రాష్ట్రం. వినేష్ పొగాట్ రెజ్లింగ్ పట్ల నిబద్ధత మరియు ఆమె సాధించిన విజయాలు ఆమెను భారతదేశంలోని యువ మహిళా అథ్లెట్లకు రోల్ మోడల్గా మార్చాయి. ఆమె ఆటకు ఆమె చేసిన కృషికి మరియు అథ్లెటిక్స్లో మహిళల భాగస్వామ్యానికి ఆమె చేసిన సహాయానికి భారత క్రీడా చరిత్రలో కీలక వ్యక్తిగా గుర్తుండిపోయింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్కు చేరిన వినేష్ పొగాట్ స్వర్ణ పథకం సాధిస్తుందని అంతా భావించారు. 50 కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో పాల్గొన్న ఈమె ఫైనల్ మ్యాచ్కు ముందు కొన్ని గ్రాముల బరువు ఎక్కువ ఉన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది. దీంతో ఆమె ఫైనల్ ఆడకుండా అనర్హత వేటు విధించింది. ఈ పరిమాణంతో 140 కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురయ్యారు. భారత క్రీడాలోకం మొత్తం వినేష్ పొగాట్కు మద్దతు ప్రకటించారు. మరోవైపు బరువు తగ్గేందుకు వినేష్ పొగాట్ పడిన కష్టం అభిమానులకు మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. చివరికి తనకు రెజ్లింగ్ మీద విరక్తి పుట్టి నిన్న రెజ్లింగ్కి రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. కాబట్టి మన దేశమంతా వినేష్ పొగాట్ని సపోర్ట్ చేస్తూ స్టేటస్ మరియు అనేక సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కనుక మీ వంతు మీరు కూడా ఆమెను సపోర్ట్ చేస్తే త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.